మెయిన్‌గా చెప్పాల్సింది ఏందంటే విజనరీ అనేది ఏముండదు. అంత ఎవరిదాకే ఎందుకు? నేను హైదరాబాద్‌ని ముందస్తు చూపుతో నేను డెవలప్‌మెంట్ చేశాను అన్నాడు కదా! ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు డివైడ్ అయిపోయి 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు దీన్ని డెవలప్ చేయలేకపోతున్నాడు మరి? అంటే లక్షల కోట్లు అంటే ఆ రోజు సభలో ఏమని చెప్పాడు? దీన్ని మనం అమరావతి కంప్లీట్ చేయాలి అని అంటే దగ్గర దగ్గర $4 ట్రిలియన్ కావాలన్నాడు. $4 ట్రిలియన్ అంటే ఎంత? 360 లక్షల కోట్లు. అది ఇంతవరకు ఏ రాజధానికి అట్లా ఎంత పెద్ద పక్క విదేశాలలో కూడా 360 లక్షల కోట్లతో ఇంతవరకు ఏ రాజధాని అట్లా ఏమన్నా అంటే 1500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు, కానీ ఏమీ ఉండదు ఆడ. 1500 ఎకరాలు అంటే ఇప్పుడు చెన్నైలో కానీ లేకుంటే ఇక్కడ విజయవాడలో కానీ లేదంటే హైదరాబాద్లో కానీ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి? 1500 ఎకరాల్లో అంటే అది ఎంత పెద్ద రైల్వే స్టేషన్ అయి ఉండాలి. సరే ఎయిర్పోర్ట్ కూడా కడతా ఉన్నారు. ఇప్పుడు జగన్ మావిగన్ అన్నాడు. మావిగన్లో మీరు చూసుకోండి, ఆ పక్క నుంచి ఈ పక్క వరకు వాణిజ్యం పరంగా విజయవాడ ఉంది, వ్యాపార పరంగా గుంటూరు ఉంది, అతిపెద్ద బస్ స్టేషన్ ఉంది, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవునా కదా? అంటే ఆల్రెడీ డెవలప్ అయ్యింది. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అతిపెద్ద మిర్చి కారాగారం గుంటూరులో ఉంది. అవునా కదా? అంత మ్యాక్సిమం డెవలప్ అయిపోయినాయి. రోడ్స్ 2 హైవేస్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. చెన్నైకి ఇటు హైదరాబాద్కి కానీ ఇటు మచిలీపట్నం కానీ పోర్ట్లు ఉన్నాయి. 942 కిలోమీటర్లు కారిడార్ ఉంది, సీ కారిడార్ ఉంది. దాన్ని అంతా డెవలప్ చేసుకోవాలి. నిన్నోడు కాదన్నాడు, తీసుకెళ్ళి అమరావతిలోనే పెడతాను, అమరావతిలో పెడతాను. అదంతా ముంపు ప్రాంతం, ఖచ్చితంగా మునిగిపోయింది. అదే చెప్పాడు కదా, అమరావతిని ఎవరు ఆపేవాడే లేడని. అంటే ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, వాళ్ళ పడితే ఆగిపోద్దాని అన్నాడు కదా. ఖచ్చితంగా ఆగిపోయింది. ఎవరి దాకా ఎందుకు? వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా, అర్బన్ అండ్ రూరల్ మినిస్ట్రీ నారాయణ, ఆయనే చెప్పాడు ఇది అన్ఫిట్ అని చెప్పండి, అమరావతి అన్ఫిట్ అని ఆయనే చెప్పాడు. సరే ఇది తీసేయండి. 2014లో గెలిచిన తర్వాత ఏమన్నాడు? అమరావతిని ఎందుకు డిక్లేర్ చేసామంటే మేము ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని అన్నాడు. అవునా కదా? ఇది అనలేదని చెప్పానండి. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే ఏంది? అంటే దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో భౌగోళికంగా లేకుంటే ఇవి ఉన్నాయో వాటితోనే మేము రాష్ట్రాన్ని లేదంటే అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పి ఇంతకుముందు మాట ఇచ్చాడు. ఇప్పుడేమో 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, లేదంటే $4 ట్రిలియన్ అవసరమవుతుందని. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ అమరావతి ఇంతకుముందు పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా పనికి వచ్చింది, ఇప్పుడు అమరావతి పనికి వస్తుంది చంద్రబాబు నాయుడుకి. అంతే. వి అంటే వెన్నుపోటుదారుడు. ఇదే చంద్రబాబు నాయుడు మొత్తం ఒక్కరని కాదు, మామ కానీ లేకుంటే సత్యం కంప్యూటర్స్ ఓనర్ ఎండి సత్యం అతను కానీ చాలా మందికి వచ్చాడు, ఒక్కడని కాదు. వీళ్ళేందంటే కొంతమందికి మంచి చేశాడు. ఎవరికి? ఇక్కడ ఉండేటువంటి రామోజీరావుకి కానీ లేకుంటే రామానాయుడు స్టూడియోస్ వాళ్ళకి కానీ కొన్ని ల్యాండ్స్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ వల్ల ఆగాడు, కానీ లేకుంటే ఈ పాటికి ఎప్పుడో కొట్టుకొని పోయేవాడు.